ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభునామములో శుభములు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ వచనం. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను అని చూస్తాం. ఇది యోహాను, బాప్తిస్మమిచ్చు యోహాను ఈ విధంగా ప్రకటిస్తూ వచ్చాడు. క్రొత్త నిబంధన గ్రంథంలో మనకు 2 అదృశ్య రాజ్యాలు కనబడతాయి. ఇవి ఒకదానినొకటి వ్యతిరేకించుకుంటూ ఉంటాయి. ఒకటి దేవుని రాజ్యము, రెండోది సైతాను రాజ్యము. సైతాను దేవుని రాజ్యాన్ని పాడు చేసేందుకు ప్రయత్నిస్తుంటాడు. మనుషుల్లో దుష్ట ప్రేరేపణ కలిగించటం అతడు ఉపయోగించే విధానాలలో ఒకటి. ప్రభు అయిన యేసుకు వచ్చిన విషమ పరీక్షలను శ్రద్ధగా చదివితే మనకు వాడు ఎలాంటి వాడో తెలుస్తాడు. ఇలాంటి విషమ పరీక్షలను జయించడం ఎలాగో మనము నేర్చుకుంటాం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మాదిరిని బట్టి. యేసు ప్రభువును తన అమోఘమైన పరిచర్య కోసమని అంతకుముందే దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ అభిషేకించాడు. దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. రాజైన ప్రభు అభిషేకం పొందాడు. కానీ లోకంలోని సింహాసనాన్ని దేన్నో ఎక్కించకుండా పరిశుద్ధాత్ముడు ఆయనను విషమ పరీక్షలకు, దుష్ట ప్రేరేపణలకు గురి చేసే అరణ్యములోనికి తోడుకొని వెళ్ళాడు. గొప్ప రాజ్యాన్ని తీసుకువచ్చే పద్ధతి ఉపవాసము, ఆకలి, పరీక్షలకు గురి కావడమేనా? ఇది మనిషి పద్ధతి ఎంత మాత్రమూ కాదు. ఇది దేవుని పద్ధతి. దేవుని రాజ్యం ఆత్మ సంబంధమైనది. ఆ రాజ్యానికి రాజు అయిన వ్యక్తి స్వభావాన్ని పరీక్షలకు గురిచేసి తండ్రి అయిన దేవుడు ఆమోదించాలి. ఆయన దేవుని రాజ్యానికి శత్రువైన సైతానును ఓడించాలి. ఈ విషమ పరీక్షల వల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవునికి పూర్తిగా విధేయుడని, అన్నిటిలోనూ ఆయనను ఆనందపరిచేవాడని వెల్లడి అయింది. మనం 2 సత్యాలను గనుక గుర్తిస్తే యేసు ప్రభువు గురి అయిన పరీక్షను మనం అర్థం చేసుకోవడానికి అవి సహాయపడతాయి. పరీక్షకు గురి అవుతున్నది ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో ఉన్న మానవ స్వభావమే కానీ ఆయన దైవ స్వభావము కాదు. కీడు చేసేలా దేవునికి ప్రేరేపణ కలగడం అసాధ్యం. యాకోబు 1:13లో దేవుడు కీడు విషయమై శోధింపబడనేరుడు, ఆయన ఎవనిని శోధింపడు. కనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. కాబట్టి ఇక్కడ ప్రభు లేక 2వ ఆదాము లేక చివరి ఆదాముగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరీక్షలకు గురి అయ్యాడు అని గ్రహిద్దాం. దేవునికి స్తోత్రం.